నమస్తే. మాది పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నాం. నూతనంగా కాంగ్రెస్ పార్టీలోకి జాయినింగ్ అయినటువంటి శ్రీమతి శర్మిల గారికి శుభాకాంక్షలు. కానీ ఆమె ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చారు అనేది జనసేన పార్టీ పాలకొండ నియోజకవర్గం తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకు ప్రశ్నిస్తుందంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండేటప్పుడు పార్టీ కనుమరుగా అయిపోతున్న సమయంలో తన అన్న కోసం, తన అన్న ముఖ్యమంత్రి అవడం కోసం, తన కుటుంబం రాజకీయంలో కొనసాగడం కోసం ఆమె చేసినటువంటి కృషి, పట్టుదల, పాదయాత్ర ప్రతి ఒక్కరు కూడా అభినందించి, కేవలం ఆమె కష్టంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో స్థాపించబడిందని అంటే ప్రతి ఒక్కరు ఒప్పుకొని తీరవలసిందే. మరి అలాంటి శర్మిల గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దూరం పెట్టారు, ఎందుకు అంటి ముంటున్నట్లుగా తనని దూరం పెడుతూ వస్తున్నారు? కారణం ఏదైనా సరే, ఆమె తీసుకున్న నిర్ణయం మాత్రం ఒక చారిత్రాత్మకం. సొంత అన్న ఒక పార్టీని పెడుతూ ఒక రాష్ట్రానికి సీఎంగా ఉంటూ ఆమె మరో రాష్ట్రంలో కొత్తగా తెలంగాణ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది పెట్టడం జరిగింది. మరి ఆ ఎలక్షన్స్లో 119 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఆమె పోటీ రాజకీయం చేసే సమయంలో, ఎలక్షన్ సమయంలో ఏ నియోజకవర్గంలో పోటీ పెట్టిన 10 ఓట్లు కూడా నాకు పడవని నిజాన్ని తెలుసుకుని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క వీలునామాన్ని కొంత సమయం బ్రేక్ అవ్వడం జరిగింది. మరి ఆమె తదనంతరం ఎలక్షన్స్లో పోటీ చేయకుండా, ఏ పార్టీకి ప్రచారం చేయకుండా కాంగ్రెస్ కోసం నేను మద్దతు ఇస్తూ పోటీ నుంచి తప్పుకుంటుందని చెప్పడం జరిగింది. మరి ఇదే శర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కోసం 2018-19 పాదయాత్ర సమయంలో ప్రజారాజ్యం పార్టీ పైన, చిరంజీవి గారి పైన ఎన్నో మాటలు, అనరాని మాట్లాడారు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి గారు విలీనం చేశారు, హోల్సేల్కి అమ్మేశారు. 70 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లకి పార్టీని అమ్మేశారని చెప్పేసి అన్నారు. మరి ఈమెకి ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చారు? ఈమె పార్టీ ఎందుకు అమ్మేసింది? ఈమె గతం ఏంటి, వర్తమానం ఏంటి? ఒక ముఖ్యమంత్రి చిలిలై ఉండి మరో పార్టీలో జాయిన్ అవ్వడానికి గల కారణం ఏంటి? వాళ్ళ బాబాయ్ని చంపేశారని చెప్పేసి అనేసి రేపు మమ్మల్ని కూడా చంపేస్తారని భయంకి జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటున్నారా? లేదా జగన్మోహన్ రెడ్డిని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారా? ఈ యొక్క కుటుంబం తాలూకా విన్యాసాలని, ఈ యొక్క కళాకారుల్ని, వీళ్ళు చేస్తున్న డ్రామాని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు. 2024లో ఖచ్చితంగా జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించడం జరుగుతుంది. భారీ మెజార్టీతో, భారీ ఓట్ బ్యాంక్తో, భారీ స్థానాలతో ఈ యొక్క ఉమ్మడి జనసేన, టీడీపీ ఈనాడు పత్రిక కానీ, సాక్షి పత్రిక కానీ, ఆంధ్రజ్యోతి పత్రిక కానీ వైఎస్ శర్మిలమ్మ కాంగ్రెస్లో జాయినింగ్ విషయం కోసం ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు? కాంగ్రెస్లో జాయిన్ అయ్యారని చెప్తున్నారు కానీ ఎంతకు అమ్మడిపోయారు? ఎందుకు పార్టీలో జాయిన్ అయ్యారు? మీ అన్న ఎందుకు దూరం పెట్టావు? నిన్ను మీ అన్న ఎందుకు దూరం పెట్టాను? ఒక్క పత్రికలు కూడా రాలేదు. అదే చిరంజీవి గారి పార్టీ, ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసేటప్పుడు అమ్ముడుపోయాడని ఇదే దినపత్రికలో రాశారు. వీళ్ళు వాళ్ళకి అమ్ముడిపోతుంటారు, వాళ్ళు వీళ్ళకి అమ్ముడిపోతుంటారు. పత్రిక వారు కూడా కొంచెం చూసి వ్యవహరించాలని కోరుకుంటున్నారు. జై భీమ్, జై జనసేన, జై హింద్.